ఎరపతినేని గెలిచేది లేదు, గురుజాల అభివృద్ధి చేసేది లేదన్నారు గురుజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గామలపాడు గ్రామంలో నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్తో కలిసి కాసు మహేష్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గామలపాడు, జానపాడు గ్రామాలను దత్తత తీసుకుంటామన్నారు. వచ్చే 9 నెలల్లో ప్రతి ఇంటికి నీళ్లు సౌకర్యం అందిస్తామన్నారు. ఇంటికి వచ్చి సమస్య తెలుసుకొని పరిష్కరించే ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కావాలా, ఎమ్మెల్యేగా పనికిరాని ఎరపతినేని కావాలా అన్నారు. బీసీ అభ్యర్థిగా నర్సరావుపేట పార్లమెంటరీ అభ్యర్థిగా గెలిచే అవకాశం ఇవ్వాలని అనిల్ కుమార్ యాదవ్ను కోరారు. ఖచ్చితంగా పశ్చాత్తాపడతా ఉన్నా. నువ్వు ఈ ప్రభుత్వంలో జగనన్న ఎమ్మెల్సీ ఇచ్చాడు, ఒక కొడుక్కి జెడ్పీటీసీ ఇచ్చాడు, ఒక కొడుక్కి సర్పంచ్ ఇచ్చాడు. తెలుగుదేశం పార్టీలో నేను చెప్తున్నా, రాష్ట్రంలో ఈ గ్రామం నుంచి చెప్పిపోతున్నా, ఆ ప్రభుత్వంలో సర్పంచ్ తెచ్చుకున్నా చాలు. ఈసారి సర్పంచ్ పదవి ఉన్నది చాలు. తప్పు చేశాడు, పర్వాలేదు. నిజంగా మంచి జరిగితే, ఆర్థికంగా ఏమైనా మంచి జరిగితే నిజంగా సంతోషపడతా ఉన్నా. మా అన్న ఎక్కడున్నా బాగుండాలని మాత్రం మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటాను. ఎందుకు చెప్తున్నాను అంటే, నువ్వు చిలుకలూరుపేటకు వెళ్ళి మీటింగ్ పెట్టి అన్ని ఓడగొట్టాలన్నా, వెనుకొండకి వెళ్ళి ఓడగొట్టాలన్నా, మా చెరువులో వెళ్ళి ఓడగొట్టాలన్నా నువ్వు తిరగన్నా ఇబ్బంది లేదు. ఆ దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడని. ఇక్కడికి పంపించిన వాడు గెలిపించడం కూడా ఆయనే చూసుకుంటాడు. ఈ ప్రజలు చూసుకుంటారని మాత్రం తెలియజేసుకుంటారు. చేయూత, ఆసరా, రైతు భరోసా, ఆరోగ్యశ్రీ ఇచ్చి పేదవాళ్ళని ఆదుకుంది. అన్ని రంగాల వాడిని గతంలో చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ చేస్తా అన్నాడు, చేశాడా? రుణమాఫీ చేస్తా అన్నాడు, చేశాడా? నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు, ఇచ్చాడా? అందుకే చెప్పా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆంబోతు లాంటిది, దున్నపోతు లాంటిది. వానబడినా దానికి చలనం ఉండదు. ఈ రోజున మీరు చూస్తున్నారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు. ఈరోజు గామలపాడులో సచివాలయం నిర్మించాం, 1,60,00,000తో సిమెంట్ రోడ్లు వేసాం. సొంత ఇళ్లు లేని వాళ్ళకి సుమారు 306 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఇంకా ఎవరైనా మిగిలిపోతే వాళ్ళకి జూన్ నెలలో, జూలై నెలలో ఇళ్ల పట్టాలు ఇచ్చి ఆగస్టు నెలలో ఒక్కొక్కళ్ళకి ఇచ్చి 2 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టించబోతోంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నారు. 75 సంవత్సరాలైంది. గామలపాడులో ఇప్పటికీ బోర్ నీళ్లు బకెట్లు, బిందెలు పట్టుకుంటున్నారు. నీళ్ళ సమస్య ఉందా లేదా? 75 సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో బోర్ నీళ్ళనే బిందెలు, బకెట్లు పట్టుకుంటున్నారు. అందుకే చెప్తున్నా, 1,45,800,00,000 శాంక్షన్ చేయించాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. టెండర్లు పూర్తయినాయి. కాంట్రాక్టర్ ఒక నెలలో వస్తారు. ప్రతి వీధిలో పైప్ లైన్